ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా 2 చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, గాని నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క.
న్యాయసు చాలా గట్టిది. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికిస్తా. ఏయ్! నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను. నా కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తాను నా కొడక్క. जय साधु, तुम जाओ। मैं समय को मैं देखता हूँ। तुम्हें गवर्नर को मिलना है। एमएलए ने తీసుకొని పో। ఏయ్ ఏయ్ పదండి 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 రండి రండి అందరూ రండి. ఏయ్ రండి పదండి. వెళ్తాను చెప్పి ఎక్కడ దాక్కున్నావే? బయటికి రావే. అని వదలద్దు, చంపే 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 చంపే. కాదన్నా, నువ్వు వీరుడు వినాకప్పా, రా 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 రా. నువ్వు చంపేసావు దాన్ని, అసలు నేనే దాన్ని చెప్పాల్సింది. పర్వాలేదు. రండి కదా, నా మాట వినండి. రండి. వద్దు 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 నేను చెప్పొద్దు.
వాలేకుం సలాం. మావయ్య, ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు తెలుసుగా? అవును తెలుసు. వాడితో మాట్లాడాలి. లైన్ కలుపు. హలో గోరేబాయ్, అస్సలాం వాలేకుం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాధు గాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. కుత్తా హూ మే, అరవను, కరుస్తాను. నీకంటే నాకే వాడు ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాడిని చంపే నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసి. ఠీక్ హై. క్యారే గోరే, నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు. హాయిగా ఈ రాత్రి నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు? నేను గుర్తు పెట్టుకొని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీ కోసం కాదే, వయసుకొచ్చిన నీ కూతురి కోసం. అయ్యయ్యో, నీకు డాడీని కాదరా కన్నా, నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని. వద్దు డాడీ. ఆ? డాడీ వద్దు అనకూడదు కన్నా. ఏం కాదు, కూర్చో 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 కూర్చో. డాడీ ప్లీజ్. कौन है बे तुम? నీ మృత్యుని రా. आगे कसम मार डालूंगा. अब देख. ఓ పని చేద్దాం. మీరు కళ్ళు మూసుకోండి,
నేను వెళ్ళి దాక్కుంటా. ఓకే. నన్నెవరు ముందు ఆ. వెతికి పట్టుకుంటారో నేను. వాళ్ళే ముందు. నేను ముందు సరేనా? ఓకే. నేను అట్టయితే కళ్ళు మూసుకోండి. మూసుకోండి, మూసుకోండి. రండ్రా. ఎవరికి ఫస్ట్ ఛాన్స్? ఎవరికి? మనకే, ఇంకెవరికి? రేయ్, అక్కడ ఏమైనా ఉందా? ఇక లేదురా. ఏయ్, ఏమా తప్ప? నువ్వు దిగెళ్ళి వాటిని పక్క తోలమని చెప్తాంట. ఏ తప్ప, నీకేనమ్మా చెప్పేది? ఏ తప్ప తప్ప. ఏయ్, నువ్వు వెళ్ళరా. వెళ్ళి కాల్చు.
గ్రేట్ గ్రేట్ భయ్యా గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ మైసమ్మ ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని. నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? ప్రాణమా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. ఎవరు ఎవరు? నీ చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలనురా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. ఏయ్! నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఆ. ఏంటి నువ్వనేది? ఏ, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. వదలండ్రా, వదలండి. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. నన్ను డిస్మిస్ చేస్తాడా సీఎం గాడు? తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కడికెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అది బతికిందా సచ్చిందా తీసి చూడండి. బతికే ఉందన్నా, చస్తుందిలే, పూడ్చిపెట్టండి. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెప్పబడుతున్న శ్రీ సాధు గారు ఈ సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నా మెజారిటీ అసెంబ్లీలో నిరూపించుకుంటా. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ని రేపు నా ముందు హాజరుపరచండి. మీకు ఫుల్ మెజారిటీ ఉందని కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేస్తాను. వాళ్ళందరినీ నరికేసి చాలా మంచి పని చేశావు. వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి నరికాయి.
నెత్తి మీద టోపీ, ఒంటి మీద ఓ యూనిఫామ్, చేతిలో లాఠీ, ఓ తుపాకీ. వేస్ట్ వేస్ట్. మనం ఖాకీ వేసుకున్న ఖైదీలం. మన చేతుల్లో బేడీలు లేవు, చేతులకు బేడీలు ఉన్నాయి. రూల్ ప్రకారం పోతే మనం ఏం పీకలేము. ఈ నా కొడుకులు మన డ్యూటీ చేయిస్తాయిగా. ఇదిగో వీళ్ళగా తప్పదాగి అర్ధరాత్రి రోడ్ల మీద లైట్ లేని సైకిల్ పట్టుకోవాలి. అవసరమా? నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, దాక్కో. నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, రెచ్చిపో. నువ్వు నాకేం చెప్పలా, నేను నీకేమీ చెప్పలా. అసలు మనం కలవలా. నరికే ఈ కొడుకుల్ని. బావా బావా బావా, నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకంబరం చచ్చిపోయాడా? అబ్బా, ఏం తెలియనట్టు. నోర్మై, నేను చెప్పలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మట్టలు జరుగుతున్నాయిగా. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకాంబరం శిష్యుడిగా, వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఏంటి, ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకాంబరం. ఏకాంబరం! ఏకాంబరం! హలో, మా బావ ఏమా బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యగాడంట. కుయ్యా? కుయ్యా కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాపరచు ఆదాపరచు. హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. శబాష్ 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 సాధు, శబాష్. ఆ ఎంపీ ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు. మాట నిలబెట్టు. అబ్బే, ఆ ఎంపీ ఏకాంబరం చెప్పింది మా బావ కాదు, ఇంకెవరో. చెప్పేం బావా? అంటే నేను డైరెక్ట్గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మావిడ ఉద్దేశం. వస్తావా? నేను చేయాల్సింది నేను చేశాను. నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా. నీకోసం ముంబై నుంచి బాంబులు, మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎం ని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. మొత్తం స్టేట్ ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్ లో కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుడు బొమ్మ కావాలా? పెద్దాపురం టౌన్ కావాలా? ముస్తాఫా చెప్పు భయ్యా, నీకేం కావాలి? హైదరాబాద్ నా అడ్డా కావాలి. బావా బావా, ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 మంది? వీడికి ఒక్కడిగా సపోర్టు? మెజారిటీకి ఒకటి తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పద్దు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. కాబోయే సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. కాబోయే సీఎం. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే. కాబోయే సీఎం.
బావా ఎమ్మెల్యేలందరూ మన క్యాంప్లోకి వచ్చేసారు. ఇంకా నేను సీఎం కాకుండా ఎవ్వడు ఆపలేడు. కాబోయే సీఎం అనకూడదు బావా. కాబోయే సీఎం